అందరికీ నమస్కారం। ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది। ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఎంత విశిష్టత ఉన్నదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు। ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారిని మనం ఎన్నటికీ కూడా మర్చిపోలేం। దళితుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారే। అందరికీ కూడా సమానంగా విద్య, వైద్యం, అలాగే ఉద్యోగం ఉండాలని చెప్పి ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాడనేది నేటికి కూడా మరవలేని పరిస్థితి। తప్పనిసరిగా దళిత సోదరులందరూ కూడా ఈ రోజున అందరూ కూడా ఐక్యతతో మరి ఇక్కడ మరి పాత బస్టాండ్ సెంటర్లో ఏలూరులో మరి ఆయనకి వర్ధంతి నివాళులు అర్పించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను। అలాగే ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కొంతమంది వాళ్ళ అవకాశవాదం కోసం ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి దళిత సోదరులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది। తప్పనిసరిగా ఏదైతే ఆ రాజ్యాంగం దళితుల కోసం రాసి తప్పనిసరిగా అందరికీ కూడా రాజ్యాంగం యొక్క విలువలు తెలిసి సమానత్వం ఏంటంటే కుల వివక్ష అంటే ఏంటనేది కూడా దాంట్లో పొందుపరిచారు। తప్పనిసరిగా ఈ అన్నిటి పట్ల మనం అందరం కూడా సమాజ స్థాపన కోసం ఆయన ఆశయాల్ని ముందుగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం మాతో పాటు దళిత సోదరులందరికీ కూడా ఉంది। తప్పనిసరిగా ఆ విధంగా తీసుకెళ్తారని చెప్పి అందరినీ కూడా దళిత సోదరులందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ గారికి వర్ధంతి నివాళులు అర్పించడం జరుగుతుంది।